హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇచ్చే విభూతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో కొలువైన సుందర దివ్య క్షేత్రం మరెక్కడా లేదు. తమిళనాడులో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉన్న అద్భుతమైన ఆలయం ఇది. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి తీరంలో కొండ మీద కొలువై ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసిన సుబ్రహ్మణ్య స్తోత్ర సమయంలో ప్రసాదంగా ఇచ్చిన విభూతి ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంట్లో నెగిటివ్ శక్తి పోతుంది. ఇంటికి కాంపౌండ్ గోడ ఎంతవరకు ఉన్నదో అంతవరకు భూత ప్రేతములు చూడటానికి కూడా భయపడిపోయి వెళ్ళిపోతాయి. ఈ అంతటి శక్తి ఉంటుంది. పంచామృతాలతో పాటుగా సుబ్రహ్మణ్యునికి విభూతితో అభిషేకం నిర్వహిస్తారు. విభూతి జ్ఞానానికి ప్రతీక. స్వామివారికి అభిషేకం చేసిన విభూతిని ఒక పన్నీరు చెట్టు ఆకులో మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ విషయమును శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగంలో ప్రస్తావించారు. విభూతి ఇంట్లోనే ఉంటే పిల్లలకు అనారోగ్యం వస్తే రక్షగా కాపాడుతుంది. పిల్లల నుదుటిపై 3 విభూతి రేఖలు పెట్టడం వల్ల అలవాటు చేస్తే వారికి మంచి ఆలోచనలు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య భక్తులై వంశమునకు కీర్తి తీసుకువస్తారని నమ్మకం. స్కాంద పురాణంలో ఉంది. మనల్ని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి. మనం తప్పు చేయకపోయినా నాగదోషం, కాలసర్పదోషం వెంటాడుతుంటాయి. ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది. దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండొచ్చు. సంతానం కలగకపోవడం, కుష్టు రోగం మొదలైనవి ఈ కోవలోకే వస్తాయని చెబుతూ ఉంటారు. అలాంటి దోషాలను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఎంత గొప్పదో సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలిపారు. విశ్వసనీయంగా భావించే పవిత్ర స్థలంగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి, సముద్ర ధ్వని, గాలి వేగం కూడా ఒక శాంతిని, పవిత్రతను అందిస్తాయి. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు జరిగే పూజలు, హారతులు, అభిషేకాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. సముద్ర తీరంలో స్వామి కొలువై ఉండటంతో భక్తులు తమ పాపాలను సముద్ర జలంలో మునిగి పవిత్రులై ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది ఒక పవిత్రమైన ఆచారం కూడా. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి నాడు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే కంద షష్ఠి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. పాటు జరిగే ఈ ఉత్సవంలో స్వామి అవతారాలు ప్రదర్శిస్తూ అసుర సంహారాన్ని ప్రదర్శిస్తారు. ఇది కేవలం ఉత్సవంగా మాత్రమే కాక జీవన మార్గదర్శిగా కూడా భావించబడుతోంది. ఈవేళ వచ్చిన విభూతిని ఇంటికి తీసుకువెళ్లి భక్తులు తమ కుటుంబానికి శాంతి, ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.